పేరింటికి చేరువవుతున్న సందర్భం లోపల దాదాపుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మీ అందరికీ తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆడబిడ్డలంతా ఇక్కడ నుంచి రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అట్లనే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ అని చెప్పింది. దాదాపుగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకున్న వాళ్ళకు ఉచిత కరెంట్ వస్తుంది. అట్లాగే 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. కొంతమందికి పల్లెల లోపల వస్తలే అంటులు 500 రూపాయలకు సిలిండర్ అంటే ఎట్లా అంటే మనం కేవైసీ చేయించాలి. మన సిలిండర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు జిరాక్స్ మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మన ఫోటో అక్కడికి ఇచ్చి మనం సంతకం చేసినట్లయితే మనకు 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అర్హులైన వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనకు ఏవైతే వాళ్ళు వివరాలు అడిగినో ఆ వివరాలని సమర్పించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటికి చేరువైతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రుణమాఫీ దాదాపుగా 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విడతల వారీగా అవుతుంది. అంటే కొంతమందికి కొన్ని సందర్భాల లోపల కొన్ని రోజులకు, కొంతమంది కొన్ని రోజులకు ఇట్లా చేసుకుంటూ వస్తుంది. కాబట్టి దాదాపుగా రుణమాఫీ కోసం ఇప్పటికే 30 కోట్ల బడ్జెట్ మన జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది సర్కార్. కాబట్టి ప్రజలందరి విషయాలని గమనించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకము అందరికీ చేరువ కావాలని చెప్పి విడతల వారీగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరికీ చేరువైతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంకొకటి ప్రభుత్వం రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ప్రతి రైతు ఎకరాకి 15,000 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. అవి ఖచ్చితంగా సంక్రాంతికి మన బ్యాంక్ అకౌంట్ లోపల పడతాయి. దాని గురించి నిశ్చితంగా ఉండడం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇంకా ఏం ఆలోచించిందంటే ఇప్పుడు సన్నవాట్లు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాని చెప్పింది. బోనస్ కూడా ఇస్తుంది, రైతన్నల అకౌంట్ లోపల వేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ చేరువ కావాలని చెప్పి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. సమగ్ర కుటుంబ సర్వే మొన్నటిదాకా అయిపోయింది. దాని లోపల పాల్గొనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అధికారులను కలిసి వివరాలన్నీ ఖచ్చితంగా వాళ్ళకి సమర్పించాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. కాబట్టి ఇంకొకటి నిల్వ నీడలేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా మన నియోజకవర్గానికి 3,500 వరకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అర్హులైన వాళ్ళు అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు స్థలం ఏదైతే ఉందో చూపించి అక్కడ వాళ్ళు ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు దిగాలి. ఖచ్చితంగా వాళ్ళకి వివరాలన్నిటి ఖచ్చితంగా సమర్పించినట్లయితే అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలిగి రాజేందర్ గరం లోపల ఒక మంచి పాట విందాం. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన.
దయచేసి పెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అర్హులైన వారికి ఎవరికైతే ఇంకా ఉచిత కరెంట్ గానీ సిలిండర్ గానీ మనకు ఇవైతే వస్తలేవు, రుణమాఫీ కాని వాళ్ళు గానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే దయచేసి కాని వాళ్ళు దయచేసి మనం ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకున్నాం కదమ్మా. దరఖాస్తు చేసుకున్నప్పుడు మనం ఏమైనా పొరపాట్లు చేసినామా, అందులోపల మనం వాళ్ళు అడిగిన వివరాలు ఇచ్చినామా ఇయ్యలేమా ఒకసారి వాళ్ళు అడిగి అధికారులను అడిగి ఖచ్చితంగా మళ్ళీ మనం వివరాలు ఇచ్చినట్లయితే అర్హులైన వాళ్లకు ఖచ్చితంగా ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మ మీ అందరికి తెలిసే విషయం ఏంటంటే నిలువ నీడలేని కడు పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పల్లెల లోపల వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి 3,500 ఇల్లు ఇప్పటికీ మన నియోజకవర్గానికి మన జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు వివరాలు తెలియజేసి మనకు భూమి ఉందా, మనకు ఆ భూమి ఏదైతే ఉందో అది చూపించి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. వాళ్ళు అడిగిన వివరాలు తెలియజేసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు మనకు శాంక్షన్ అవుతుందమ్మా. ఖచ్చితంగా వివరాలు అడిగినప్పుడు మనం లేకున్నా కానీ మన అధికారులు మళ్ళీ కలిసి సార్ మేము ఆ రోజు లేము మరి వివరాలు అయితే ఈ విషయం అని చెప్పి అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇంకోటి ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టిందంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కరువై చాలా మంది అన్నలు ఏంటంటే ఇక్కడ సప్పో వేసి వేరే దూరదేశానికి పోయి మంచిగా 4 రూపాయలు సంపాదించి మంచిగా బతుకుదాం, మంచి ఇల్లు కట్టుకుందాం, పిల్లలకు మంచిగా చదివిద్దాం, మంచి పెళ్లి చేద్దాం అనే ఉద్దేశంతో గల్పాట పట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి పని దొరకక జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుల పాలై ఉన్న కుటుంబాలు, చిన్న భిన్నమైన కుటుంబాలు, పేదరికం లోపల ఉన్న కుటుంబాల కోసం ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం వాళ్ళ కోసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి పేదరికం లోపల ఇంకా మగ్గుతున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటది. వాళ్ళకు కూడా గల్ఫ్ బాధిత కుటుంబాలు వాళ్ళకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ మన అందరి కోసం అంటే వాస్తవంగా ఉచిత బస్సు ప్రయాణం చాలా మంది ఏమంటున్నారంటే ఉచిత బస్సు ప్రయాణం మగవాళ్ళ కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే అందరు అంటే మన ఇంట్లో ఆడబిడ్డలు ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏదైతుందో మన ఆడబిడ్డలు చదువుకోవడానికి జగిత్యాల వెళ్ళాలి, అవునా కదా, జగిత్యాల లేకపోతే కర్నాటక చదువుకుంటారు. బస్సు ప్రయాణం ఫ్రీ అయిపోయింది. అలాగే మన ఇంట్లో ఒక ఆడబిడ్డకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకో వాళ్ళు బస్సు లోపల ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా కల్పించిన ప్రభుత్వం ఇంకా ముందు కూడా అందరి కోసం కొత్త పథకాలు తీసుకొస్తుంది. ఆ పథకాలు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా అధికారులు అడిగినప్పుడు ఆ వివరాలన్నీ మనం ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఖచ్చితంగా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకోటి ఏంటంటే రైతన్నలకు రుణమాఫీ మీద కొంచెం వాళ్ళకు సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు విడతల వారిగా అవుతుంది కాబట్టి దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా 100% అవుతుంది. అర్హుల అంటే 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రుణానికి సంబంధించి ఫస్ట్ నుంచి మనం ఎప్పటి నుంచి తీసుకున్నామో ఇప్పటి వరకు అధికారులకు వడ్డీ కట్టాలి. వడ్డీ కట్టినట్లయితే మనకు 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. అది కూడా దానికి కూడా ప్రభుత్వం 30 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంప్రదించి మనకు రుణమాఫీ కానీ వాళ్ళు సంప్రదించాలి. రుణమాఫీ ఎందుకు కాదని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏదైతే వివరాలు కావాలో ఆ వివరాలు ఇచ్చి మనకు ఖచ్చితంగా రుణమాఫీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు. ఇంకొకటి తల్లులందరికీ కొంతమందికి పెన్షన్ ఇంకా రాలేదని చెప్పి అంటున్నారు. పెన్షన్లు కూడా మనకు జనవరి 14 సంక్రాంతి నుంచి ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయమ్మా. అయితే పెన్షన్లు ఎందుకు లేట్ అవుతున్నాయంటే అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వస్తాయమ్మా పెన్షన్లు. కొంతమంది అర్హత లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళు మాత్రం పోతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్లు ఖచ్చితంగా ఈ జనవరి 14 తారీఖు నుంచి ఖచ్చితంగా వస్తాయి. రైతు భరోసా పథకం కూడా జనవరి 14 నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నది అమ్మ వాళ్ళు మన కుటుంబం లోపల ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటారు మన కుటుంబం లోపల పిల్లలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మనం అధికారులు వచ్చినప్పుడు ఆ వివరాలని మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే అమ్మ అర్హులైన వాళ్లకు. ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి కొత్త పథకాలు తీసుకొచ్చినప్పుడు అధికారులతోటి మనం ఏ విషయాలు కూడా గోప్యంగా ఉంచదు. వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మా అశోకన్న గలంలో ఒక మంచి పాట విందాం. మన పల్లెల్లో నా పాడి పంటలకు కొదువలేదురా, బంగారి పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా. తెలంగాణ మన పల్లెల్లో నా పాడి పంట
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఈ కార్యక్రమము జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, పంచాయత్ సిబ్బందికి మరియు ఇక్కడ విన్న తల్లులందరికీ, రైతన్నులకు, బాపులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.